ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. గత 5 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనే జగన్ ఓటమికి కారణమని ఎన్డీఏ కూటమి నేతలు అంటున్నారు. అయితే తాము మంచి చేసినా ఓడిపోయామని వైసీపీలో కొందరు నేతలు చెబుతున్నారు. అయితే అసలు కారణాలని మరికొందరు వైసీపీ నేతలు నేరుగా చెబుతున్నారు. మొదటిగా రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను నమ్ముకునేవారే ముంచేశారన్నారు. జగన్ చుట్టూ చేరిన కొఠారి కొంతమంది అధికారులు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ను వారంతా తప్పుద్రోవ పట్టించారని ఆరోపణలు చేశారు. అలాగే సీఎంఈఓలో ఉన్న ఒక అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్కు నేరుగా చెప్పే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఇలా ఓపెన్ అయిపోయారు. వాస్తవానికి సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారానికి చేరువ చేస్తాయని వైసీపీ నేతలు నమ్మారు. అయితే ప్రజల్లో ఇంత ఆగ్రహం ఉందని, సమయం కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం వైసీపీ నేతలకు తెలియలేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఓటమికి గల కారణాలు చెబుతూ ఉండటం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా కూల్చివేతలే తమ కొంప ముంచాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కూల్చివేతలను ప్రజలు సహించలేకపోయారని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమై ఉంటుందని ఆయన విశ్లేషించారు. నాడు కూల్చకుండా ఉంటే ఇంత దారుణమైన ఓటమి దక్కేది కాదని ఆయన తెలిపారు. ప్రజావేదికను కూల్చడాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుని మరీ తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ ఓటమికి గల కారణాలలో కూల్చివేతలు కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఓటమికి గల కారణాలు చెప్పేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తమ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీశాయన్నారు. నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్ల మద్యం తాగేవాళ్ళు, ముఖ్యంగా దానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదన్నారు. మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. పేదవర్గాలు మద్యం, ఇసుక పాలసీ కారణంగానే పార్టీకి దూరమయ్యారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు పార్టీలోని కొందరు నేతల నోటి దురుసు కూడా తమ ఓటమికి కారణంగా ఉందని విశ్లేషించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలే చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దూషించడంతో ఇంత దారుణ ఓటమి సంభవించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారు నిత్యం చేసే అవమానాలే టీడీపీ అభిమానుల్లో కసిని పెంచాయని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. వీళ్ళిద్దరే కాదు, ఎక్కువ మంది నేతలు సంక్షేమంపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టకపోవడం, తమను జనంలో ఉండమని చెప్పి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమని గట్టిగా చెబుతున్నారు. అలాగే వైసీపీ ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమని చెప్పేవారు లేకపోలేదు. రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న రాయలసీమలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. ఆ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న 70 నియోజకవర్గాల్లో కూటమి ధాటికి నిలబడలేకపోయింది. దీని వెనుక రెడ్డి సామాజిక వర్గం వ్యూహాత్మక మౌనమే కారణమని అంటున్నారు. వైసీపీ వస్తే తమకు మేలు జరుగుతుందని భావించిన 4 ముఖ్య నేతలకి తప్ప సామాజిక వర్గంలోని సామాన్యులకి మేలు జరగకపోవడంతో ఓటమి చవి చూశామని వైసీపీ నేతలే అంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.